దేవుని స్తోత్రం. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత నొందరి. ప్రార్థన చేసుకుందాం. ప్రస్తుతమైన తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు స్వస్థంగా మాట్లాడండి ప్రభా. వినగల చెవులను గ్రహించే మనసును కలజేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి స్వస్థత, సమాధానం, విడుదల, ఆశీర్వాదాన్ని మీరు కలజేయండి. ముగింపేంత వరకు మీరే అధ్యక్షత వహించండి. యేసు నామంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథం మరి 8వ అధ్యాయంలో చూసినట్టయితే మరి యెరూషలేములో సంఘానికి గొప్ప హింస కలిగినందున మరి అపోస్తలులు తప్ప మరి అనేకులు మరి వివిధ ప్రాంతాలకు మరి వెళ్ళిపోయారు. మరి ఫిలిప్పి అయితే సమరయ పట్టణానికి వెళ్ళి ఆ సమరయులకు సువార్త ప్రకటించుచుండెను. మరి సమరయ పట్టణంలో మరి ఫిలిప్పి ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినాయి. మరి అక్కడ అద్భుత కార్యాలు జరగటానికి కారణం ఏంటంటే మరి సమరయులు మరి ఫిలిప్పి చెప్పిన మాటలను ఏక మనసుతో లక్ష్య పెట్టడం వలన, ఏక మనసుతో వినడం వలన, మరి దీని యొక్క వాక్యం మీద విశ్వాసం ఉంచటం వలన వారు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతోటి దేవుని యొక్క వాక్యాన్ని విని వాటిని ఒప్పుకోవడం వలన వాళ్ళకు స్వస్థత కలిగింది. మరి ఇక్కడ 8వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్టయితే మరి పక్షవాయు గలవారు కుంటివారును అనేకులు స్వస్థత నొందిరి. మరి పక్షవాయు గలవారును మరి కుంటివారును మరి యేసు ప్రభువు మరి భూలోకంలో ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి మంచాల పండుకొని ఉండేవాడు. అతనికి కాళ్ళు, రెక్కలు, నోరు, శరీరంలో ఏ అవయం కూడా మరి పని చేయకుండా మరి పడి ఉండేవాడు. మరి యేసు ప్రభు ఆ పట్టణానికి వచ్చినప్పుడు నలుగురు వ్యక్తులు మరి అతన్ని దేవుని యొద్దకు మరి నడిపించినప్పుడు, అతడు దేవుని మీద విశ్వాసం పెట్టినప్పుడు మరి అతనికి స్వస్థత కలిగింది. మరి నువ్వు రకరకాల మరి కష్టాలతో, బాధలతో, సమస్యలతో, రోగాలతో, రకరకాల శోధనలతో నువ్వు కదలలేకుండా పక్షవాయు గలవాని లెక్క, నువ్వు ఒక చనిపోయిన వ్యక్తి లెక్క నీ జీవితం ఉంటుందా? మరి దేవుడు ఏమంటుండంటే, నా కుమారుడా, నా కుమార్తె, నా యొద్దకు రా, నా మీద విశ్వాసం పెట్టు, నేను నిన్ను నడిపిస్తా, నీకున్నటువంటి పక్షవాతం నుండి నేను నిన్ను విడిపిస్తా. మరి ఏ పక్షవాతం ఉన్నా సరే, నీకు ఏ సమస్య ఉన్నా సరే, ఏ బాధ ఉన్నా సరే, ఏ ఇరుకున్నా సరే, నేను నిన్ను విడిపిస్తా,
అని అంటుండు. గనుక మనం దేవుని యందు లక్ష్యం ఉంచాలి. మరి ఉపదేశం మీద మనసు పెట్టాలి. తెలివిగల మాటలకు చెవిగాలి. మనం దేవుని ధ్యానించే వారిగా ఉండాలి. మన ధ్యానం దేవుని మీద ఉండాలి. మన ధ్యానం లోకం మీద కానీ, పాపం మీద కానీ, లోకంలో ఉన్న వాటి మీద కానీ మన ధ్యానం ఉండకుండా మన ధ్యానం మరి దేవుని ధ్యానమై ఉండాలి. మనం దేవుని ధ్యానించినప్పుడు మరి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలను, మేళ్లను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కుంటివారును, మరి ఏ కుంటితనం నీలో ఉన్నది? నువ్వు దేవునిలో నడవాలనుకుంటున్నావు, నడవలేకపోతున్నావు. నీకు ఏ అలవాటు ఉన్నది? నువ్వు ఏ వీక్నెస్ వలన నీవు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు? ఏ పాపం నిన్ను వెంటాడుతుంది? ఏ కుంటితనం నీలో ఉన్నది? కుంటితనం అంటే లోపం. కుంటితనం అంటే మనకున్నటువంటి సమస్యలే, మనకున్న అలవాట్లే, మనకున్నటువంటి వీక్నెస్సే, మనకున్నటువంటి చెడ్డ నడిపింపే, చెడ్డ ఆలోచనలే, చెడ్డ అలవాట్లే. మరి మన చెడ్డ అలవాట్లు మరి దేవుని దగ్గరికి రాకుండా చేస్తుంది. కనుక దేవుడు ఏమంటుండంటే, నీ నడక లాంటిది, నీ త్రోవ లాంటిది నా త్రోవ కాదు అని అంటుండు. కనుక మనం దేవుని త్రోవలో నడవాలి. దేవుని మీద నమ్మకం పెట్టాలి. దేవుని మీద విశ్వాసం పెట్టాలి. దేవుడు నమ్మదగిన వాడు. నీకున్నటువంటి కుంటితనాన్ని తొలగిస్తాడు. నువ్వే విషయంలో నడవలేకపోతున్నావో దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు అనేక వ్యాధులతో స్వస్థత కలగక బాధపడుతున్నావా? క్యాన్సర్తో బాధపడుతున్నావా? టీబీతో బాధపడుతున్నావా? షుగర్తో బాధపడుతున్నావా? బీపీతో బాధపడుతున్నావా? హార్ట్ అటాక్తో బాధపడుతున్నావా? మరి రకరకాల వ్యాధులతోటి నువ్వు బాధపడుతున్నావా? దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు శ్రద్ధగా విని దేవుని యొక్క మాటల మీద లక్ష్యం ఉంచుతావో, దేవుని యొక్క వాక్యాన్ని విని నువ్వు దేవునికి మొరపెడతావో, మరి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచే యెహోవాను నేనే. నీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు విధేయుడివై ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన కట్టడలను అనుసరిస్తూ నీవు ముందుకు సాగినట్టయితే మరి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరిచే యెహోవా. యెహోవా అంటే ఉన్న దేవుడు, ఉన్నవాడు, అనువాడు అన్నటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. గనుక మరి అనేకులకు స్వస్థత కలిగింది. మరి ఫిలిప్పీ సువార్త చెప్పేటప్పుడు మరి నీకు కూడా ఈ సువార్తలో నువ్వు పక్షవాతంతో బాధపడుతున్నావా? నువ్వు ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా స్వస్థత లేక బాధపడుతున్నావా? లేక నువ్వు కుంటితనంగా నువ్వు దేవునిలో నడవక అనేక కుంటితనాలు, అనేక వీక్నెస్ నీలో ఉండి, లోపాలు ఉండి దేవునిలో నడవక నువ్వు వెనుకబడిపోయినావా? మరి దేవుడు ఏమంటుండంటే, నేను నిశ్చయంగా నిన్ను నడిపిస్తా, నిత్యం నిన్ను నడిపిస్తా. శ్రమ కాలంన
నేను నిన్ను తృప్తిపరుస్తా, నీ ఎముకలకు బలం అనుగ్రహిస్తా, నీ బతుకు దినములన్నిట్లా కృపాక్షేమాన్ని నీ కలజెత్తా. గాఢంధకరపు లోయలు సంచరించిన ఏ అపాయంకు భయపడకు, నా దుడ్డు కర్ర నా దండం నిన్ను ఆదుకుంటుంది, నేను నీకు తోడుగా ఉంటా అని అంటున్నాడు యేసు ప్రభుల వారు. కనుక మనం మరి దేవుని యొక్క వాక్యం మీద మనం లక్ష్యం ఉంచాలి. మన పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతోటి దేవుని యొక్క వాక్యం వినాలి. విన్నప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన పరమ డాక్టరు, ఆయన డాక్టర్లకే డాక్టరు. మరి ఆయన మొదటి ఆపరేషన్ మరి అవ్వకు, మరి ఆదాముకు చేసిండు దేవుడు. మొదటి ఆపరేషన్ మరి ఆదాముకు చేసి, మరి సెకండ్ మరి ఆదాముకు మరి అవ్వకు చేసిండు. ఆ తర్వాత ప్రపంచమంతా మరి ఆపరేషన్లో మరి ప్రారంభమైనాయి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు పరమ డాక్టరు, ఆయన డాక్టర్లకే డాక్టరు. గనుక ఆ పెద్ద డాక్టర్ మీద మనం విశ్వాసం పెట్టాలి. ఆయన ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేసినటువంటి దేవుడు. ఆయన స్వస్థపరిచే యెహోవా. నీకు అన్ని వ్యాధుల నుండి నీకు స్వస్థత కలుగుతుంది, అన్ని సమస్యల నుండి నీకు విడుదల కలుగుతుంది. మరి ఎలాంటి మనం బాధలు పెట్టుకోవద్దు, చింతలు పెట్టుకోవద్దు, కలవరం పెట్టుకోవద్దు. దేవుని కుమారుని యందు విశ్వాసం పెట్టాలి. మరి దేవుడు నమ్మదగిన వాడు. గనుక ఆ రోజుల్లో మరి ఫిలిప్పీ చెబుతున్న మాటల మీద వారు లక్ష్యం ఉంచగా అనేకులకు పట్టిన మరి వ్యాధులు, పట్టినటువంటి అపవిత్రాత్మలు మరి తొలగిపోయినాయి. భూలోకంలో చూసినట్టయితే మానవుని అపవిత్రపరచటానికి అనేకమైన అపవిత్రాత్మలు భూమి మీద తిరుగుతున్నాయి. దేవుడు పరిశుద్ధుడు. మరి దేవునికి వ్యతిరేకంగా అపవిత్రాత్మలు మరి తిరుగుతున్నాయి. ఎవరిని కూడా పరిశుద్ధంగా ఉండకుండా మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, నోటి ద్వారా రకరకాల విషయాల్లో అపవిత్రం చేసి మరి దేవునికి దూరం చేస్తున్నాయి. గనుక యేసు ప్రభుల వారు మరి ఎవరైతే నమ్ముతారో వాళ్లకు మరి అపవిత్ర ఆత్మల మీద దేవుడు అధికారం ఇచ్చిండు. శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చిండు. ఏది మీకు హాని చేయదు, మీరు దేనికి భయపడద్దు అని మనం వాటిని మనం ఊడగొడతామని, తొక్కుతామని మరి అపవిత్ర ఆత్మలు మనకు తెలియకుండా మనకు నచ్చిన వాటిలో నుండి మరి మనకు తెలియకుండానే మనలా అపవిత్రపరుస్తూ ఉంటున్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు అంటుండో, నిన్ను అపవిత్రాత్మల నుండి నేను విడిపిస్తా. నువ్వు అపవిత్రాత్మలతోటి బాధపడుతున్నావు, అపవిత్రమైన తలంపులు వస్తున్నాయి, అపవిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు, అపవిత్రమైన హృదయం కలిగి ఉంటున్నావు, అపవిత్రమైన చూపులు చూస్తున్నావు, అపవిత్రమైన మాటలకు చెవిగుతున్నావు. నిన్ను అపవిత్రమైన ఆత్మలు నిన్ను పీడిస్తున్నాయి. దేవుడు ఏమంటుండంటే, ఈ రోజు నుండి నేను నిన్ను అపవిత్ర ఆత్మల నుండి విడిపిస్తా. నువ్వు పక్షపాతంతో బాధపడుతున్నావు, లేవలేని స్థితిలో
కష్టాలతో, బాధలతో, రోగాలతో, సమస్యలతో, ఇరుకులతో, వ్యాధులతో, మాంత్రిక శక్తులతో నీవు పక్షవాయు గలవాడు పండుకున్నట్టు, నువ్వు చాలా కష్టాలతో నువ్వు పండుకున్నట్టు, నువ్వు ఏం పని చేయకుండా నీవు మరి కుంగిపోతున్నావు, నలిగిపోతున్నావు, చేతగాని వాడమైపోయినావు. దేవుడు ఏమంటుందంటే నిన్ను పక్షవాతంతో విడిపిస్తా, వాటన్నిటినీ నా మీద మోపు, నీ భారమంతా నా మీద మోపు. నీకు ఏ పక్షవాయువు ఉన్నది, ఏ పక్షవాతం ఉన్నది, ఆ పక్షవాతాన్ని నా మీద మోపు. నీకు అనారోగ్యమైన పక్షవాతం ఉన్నదా, మాంత్రిక శక్తులనే పక్షవాతం ఉన్నదా, మరి రకరకాల కష్టాలు, బాధలు అనే పక్షవాతం ఉన్నదా? ఉన్నట్టయితే వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీలో పక్షపాతం ఉండద్దు. నిన్ను పక్షపాతం నుండి విడిపించాలంటే నీలో పక్షపాతం ఉండద్దు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతోటి దేవుని యొక్క వాక్యాన్ని విని నువ్వు ఆయనను వెంబడించినట్టయితే నిన్ను పక్షపాతం నుండి విడిపిస్తా అంటుండు. అంతేకాకుండా నీళ్ళు కుంటితనం ఉన్నదా, నువ్వు నడవలేకపోతున్నావా, భయంకరమైన పాపంలో పడిపోయినవా, కాలు జారిపోయిందా, మరి రకరకాల పాపమని ఊబిలో పడిపోయినవా, మరి రకరకాల అలవాట్లకు బానిసమైపోయినవా, మరి రకరకాల పాపపు విషయాల్లో మరి నువ్వు విస్తరించిపోయినవా? అయితే ప్రభు అంటుండో మరి నిన్ను కుంటితనం నుండి నిన్ను విడిపించి నేను నిన్ను నడిపిస్తా. నీలో ఏ కుంటితనం ఉన్నా, ఏ పాపమున్నా, ఏ లోపమున్నా, ఏ ఊబిలో పాపమనే ఏ ఊబిలో ఉన్నా నిన్ను పైకి లేవనెత్తి నేను బండ మీద స్థిరపరుస్తా. నేను నా మార్గంలో నిన్ను నడిపించుకుంటా అని అంటున్నాడు. యేసు ప్రభుల వారు నీకు స్వస్థత కలగజేస్తా అంటుండు. నీకు శాంతి లేదా, సమాధానం లేదా, నెమ్మది లేదా, మరి రకరకాల వ్యాధులతో బాధపడుతున్నావా? మరి దేవుడు ఏమంటుండంటే నేను నీకు స్వస్థత కలగజేస్తా. నీకు ఏ వ్యాధి అయినా స్వస్థత కలగజేస్తా. ఆత్మ సంబంధమైన స్వస్థత కావాలన్నా, శరీర సంబంధమైన స్వస్థత కావాలన్నా, శాంతి, సమాధానం, నెమ్మది లేకుండా ఉంటున్నావా? దేవుడు ఏమంటుండంటే నీకు స్వస్థత శీఘ్రంగా కలగజేస్తా. నేను నిన్ను విడువను, విడబాయను అని అంటున్నాడు. కనుక మన పాపాలను, దోషాలను, అతిక్రమాలను వదిలిపెట్టి మనం దేవుని మీద నమ్మకం పెట్టి మనం దేవుని మాటలను శ్రద్ధగా విని మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతోటి మనం దేవుని యొక్క మరి మాటలు సేవకుల్లో ఉండి మరి మాట్లాడుతున్నప్పుడు ఏక మనసుతోటి, పూర్ణ హృదయంతో మనం విన్నట్టయితే మనలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు, మరి పక్షవాతము, మరి కుంటితనము, మరి అనేకమైన వ్యాధులు మనలో నుండి తొలగిపోతాయి. మరి సిద్ధపడుతున్నావా? సిద్ధంగా ఉన్నావా? దావీదు ఏమంటుండంటే నేను సిద్ధంగా ఉన్నా అని అంటుండు. నాతాను ప్రవక్త వచ్చి నువ్వు ఫలాని పాపం చేసినావు అన్నప్పుడు నేను సిద్ధంగా ఉన్నా, నేను పాపాలను ఒప్పుకుంటా,
నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నాయి, నా దోషం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నాయి అని ఆ దావీదు మరి వెంటనే మోకరించి కళ్ళు ముచ్చుకొని మరి దేవునికి లోబడ్డాడు. మరి లోబడ్డప్పుడు మరి అతని పాపాలను క్షమించి మరి అతనికి మరి ఘన విజయాలను కలగజేసిండు. మరి దేవుడు మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు, దోషాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు మనగా ఆస్వాదిస్తాడు, మనకు విజయాన్ని కలగజేస్తాడు, మన స్వస్థత కలగజేస్తాడు, మన కుంటితనం నుండి విడిపించి ఆయన మార్గంలో నడిపిస్తాడు, మనకున్నటువంటి పక్షవాతం నుండి విడిపిస్తాడు, మనలో పీడిస్తున్నటువంటి అపవిత్ర ఆత్మల నుండి విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రస్తుతమైన తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి వాక్యాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు బలపరచండి ప్రభా. పాపం నుండి, శాపం నుండి, వ్యాధుల నుండి, అపవిత్రాత్మల నుండి, వారికి ఉన్నటువంటి సమస్యల నుండి మీరు పూర్తిగా విడిపించి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆస్వాదించండి. నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.